వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడినటువంటి అనుమతినిచ్చింది కోర్టు. యూరప్, యూకే వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు జగన్. ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని జగన్ ను ఈ సమయంలో కూడా సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇక దేశం విడిచి వెళ్లే ముందు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, షూరిటీని ఇక్కడ సబ్మిట్ చేయాలంటూ కూడా సిబిఐ అధికారులకు అందజేయాలంటూ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ఈ నెల 20 నుంచి మే 15 వరకు జగన్ విదేశీ పర్యటన జరగనుంది. ఈ క్రమంలో కూడా తను వెళ్లేందుకు కూడా పర్మిషన్ అడిగిన క్రమంలో తనను ₹1,00,000 పూచీకత్తు కట్టి వెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, జగన్ కి పూచీకత్తుతో విదేశాలకు వెళ్లేందుకు కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇతర దేశాలకు వెళ్ళడం, సంవత్సరానికి ఒకసారి ఆయన ఇతర దేశాలకు వెళ్ళడం పరిపాటి మారిపోయింది. ఆయన తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ లోపు జగన్ పర్యటన ఉంటుంది. ఈ ఏదైతే యూరప్, యూకే వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరాడు వైసీపీ అధినేత జగన్. అయితే 1,00,000 పూచీకత్తు బాండ్లు సమర్పించాలని ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశించింది. దేశం విడిచి వెళ్లే ముందు ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, షూరిటీని సిబిఐ అధికారులకు అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా జగన్ యూరప్ పర్యటనకు వెళ్ళినప్పుడు సిబిఐ జగన్ యూరప్ పర్యటనలో ఉన్నప్పుడే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జగన్ ఫోన్ నంబర్ సరిగా ఇవ్వలేదు, జగన్ ఎక్కడికి వెళ్ళేది పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ సిబిఐ నాంపల్లి కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టు నుంచి యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకు హాజరుకమ్మని గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరై తాను వచ్చిన సమయం, తాను వచ్చిన తేదీని కూడా వివరించిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈసారి అలాంటివి జరగకోకుండా నేరుగా కోర్టు ఆదేశం చేసింది. ప్రాపర్ మొబైల్ నంబరు, ప్రాపర్ ఈమెయిల్ నంబర్ తో సహా ఎక్కడ ఏ ప్రాంతానికి పర్యటిస్తున్నాము అనేది సిబిఐకి వివరాలు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది.